మీలో తెలుగు బిగ్ బాస్ ఎంతమందికి తెలుసు? అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆ బిగ్ బాస్ సంబంధించినటువంటి ఆదిరెడ్డి గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. ఆదిరెడ్డి చాలా ఆవేదన చెందాడంటండి. ఆదిరెడ్డి ఎలా అంటే చాలా బాధతోటి కొన్ని మాటలైతే మాట్లాడాడు. ఆదిరెడ్డి ఏంటండి, ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ వార్త విన్న ఎవరైనా సరే బాధపడతారండి. ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి సమాజంలోన మనం ఉన్నాం, ఇదా పరిస్థితి అని చాలా ఆవేదన అయితే చెందుతాం. కాకపోతే ఇక్కడ సెలబ్రిటీ కాబట్టి ఆదిరెడ్డి అతను మాట్లాడిన మాటలు కొన్ని వైరల్ అయ్యాయి. అవేంటంటే ఏదైతే విశాఖపట్నంలో నిండు గర్భిణి అని కూడా చూడకుండా గొంతు నిలుము చంపాడు చూసారా, కఠినాత్ముడు, వాడి గురించే ఆదిరెడ్డి కొన్ని మాటలైతే మాట్లాడాడు. నిజంగా ఆడు ప్రేమించానని చెప్పి ఎదురుగా ఉండేవాడు ప్రేమించానని చెప్పేసి పెళ్లి చేసుకుని 2 సంవత్సరాల కాపురం చేసి నిండు గర్భిణీగా ఉండగా గొంతు నిలుము చంపేశాడంటే ఆడంత దుర్మార్గుడై ఉంటాడండి. నిజంగా ఈ ప్రేమించే వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు ప్రేమిస్తారంటే చూసి అంటే తెలివిగా నక్కెళ్ళి ముత్తరాసుడు అల్లో పడ్డాదంట సామెత అన్నారా. అలాగా చూసి వెళ్ళి ఈ సైకోగాళ్ళు వాళ్ళ వలలో పడతా ఉంటారు. సైకోలు ఎవరు ఉంటారన్నమాట, అలాంటి సైకోలు వలలోనే వీళ్ళు పడతా ఉంటారు. కాబట్టి నన్ను అడిగితే ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే మాట ఆదిరెడ్డి కూడా అన్నాడు. కాబట్టి ఆడపిల్లలు ఎవరిని అంత తొందరగా నమ్మొద్దు. బయట సొసైటీలో దొంగనా డాష్ గాళ్ళు ఉన్నారు, సైకోనా డాష్ గాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి తల్లిదండ్రులు అరేంజ్ చేసిన మ్యారేజ్లు అయితే కనుక మరీ మంచిది. అలాగే తల్లిదండ్రులు కూడా కొన్ని మాటలు చెప్పాడండి ఆదిరెడ్డి. ఏమన్నాడంటే తల్లిదండ్రులు కూడా తొందరపడి మా పిల్ల సాఫ్ట్వేర్ ఇంజనీరు సంబంధం వచ్చిందనో లేదా ఆడే మంచి సాఫ్ట్వేర్ భూమి ఉన్నవాడనో అలాగనో ఎలాగానో లేనిపోని ఆశలకు పోయి ఆడపిల్లల మాన ప్రాణాలు బలి తీయొద్దు అనేది కనుక చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇక్కడ విశాఖపట్నంలో సంబంధించినటువంటి ఈ ఘటన చాలా దారుణం. కానీ కన్న తల్లిదండ్రులు కూడా తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు, కానీ కన్న తల్లిదండ్రులు కూడా తెలియలేదు. వాడు తెలియకుండా 2 సంవత్సరాలు కాపురం చేశాడు ఆమెతోటి. ఏం చేస్తామంటే 2 రెస్టారెంట్లు ఉన్నాయి, 2 రెస్టారెంట్లు మెయింటైన్ చేస్తానని చెప్పాడు. ఉద్యోగం ఆ పని నిమిత్తాన్ని అక్కడ ఉండాల్సి వస్తుందని చెప్పాడు. అంతేగాని తల్లిదండ్రులకి నేను పెళ్లి చేసుకున్నాను, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పలా. ఎందుకంటే వీరి కులాలు వేరు, అర్థమైంది మీకు, కులాలు వేరు కాబట్టి ప్రేమించాడు, ఏదో చేశాడు, మొత్తానికి తనతో పాటే ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, నిండు గర్భిణి అయింది. తను ఎప్పుడు అడిగేదంట, ఎవరో ఈ జ్ఞానేశ్వర్ అనేవాడిని అనుష అనే అమ్మాయి అడుగుతూ ఉండిందంట. ఏమని, ఎప్పుడు తీసుకెళ్తావు అత్తయ్య మామయ్య దగ్గరికి, ఎప్పుడు పరిచయం చేస్తావు అని అడిగేదట. అని అడిగితే రేపు మాపు అని 2 సంవత్సరాలకి ఇంటికి వచ్చాడు. ఐదేడికి ఎలాగైనా వదిలించుకోవాలని ఏం చేశాడు, ఒకనొక రోజున నాకు క్యాన్సర్ ఉందని చెప్పాడంటాడు. క్యాన్సర్ ఉందని చెప్పి, నాకు క్యాన్సర్ ఉంది, నేను చచ్చిపోతాను, కాబట్టి నిన్ను ఇలా చూడలేను నేను, కాబట్టి నాకు విడాకులు ఇచ్చేసి ప్లీజ్ దయచేసి నువ్వు ఇంకో పెళ్లి చేసుకో అని ఒప్పించడానికి ప్రయత్నం చేశాడండి. చూడండి ఎంత దారుణంగా ఆలోచించాడు. కానీ ఆ అమ్మాయి చావైనా రేవైనా నీతోనే నా బతుకు అని తెగేసి చెప్పడంతో ఏదైతే అనుకున్నాడో అది కూడా వాడికి బెరిసి కొట్టింది. ఇంకేం చేయలేదు తెలియడంలా, రోజులు పెరిగిపోతున్నాయి. ఓ పక్కన గర్భవతి. ఆలోచించాడు, ఇంకా ఏమీ లేదనుకుని ఒక రోజున గొంతు నిలిమేసి, ఉదయం పూట గొంతు నిలిమేసి చంపేసి ఏమీ తెలియలేగా హాస్పిటల్ తీసుకెళ్ళాడు అనమాట. హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. ఇంతలో ఒక జీజీహెచ్కి పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఏం జరిగింది ఏంటంటే మరి తెలియాలి కదా, ఆ లోపల ఉన్న శిశువు కూడా చచ్చిపోయిందంటండి. తర్వాత ఏంటి అని ఆరా తీస్తే విషయం మొత్తం బయటకు వచ్చింది. మనోడు వ్యవహారమంతా బయటడింది. ఎంత దుర్మార్గంగా ఉంటారా, ఎంత సైకోనా డాష్ గర్ల్లా ఉంటారా అని అయితే కనుక అర్థమైంది. కాబట్టి ఆదిరెడ్డి ఆవేదనైనా, అమ్మ ఆవేదనైనా, ఎవరి ఆవేదనైనా ఒకటే, ఆడబిడ్డ కదండి, ఆచి తూచి వ్యవహరించాలి. దాంట్లో ఎలాంటి ఉన్మాదులు ఎలాంటి సైకోలు చాలామంది ఉన్నారు, ఒకళ్ళిద్దరికి చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ పట్ల చాలా జాగ్రత్త అయితే ఉండాలి. ఆడపిల్లలు మరీ ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తన ఆవేదనని, తన బాధని ఆదిరెడ్డి ఎక్స్ప్రెస్ చేశాడు. కాబట్టి అదే విషయం జరిగేది. చూస్తున్న మీరు అందరూ కూడా ఎలాంటి దుర్మార్గుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి విషయాలపైన మీరు స్పందించాలి. మీరు అనుకునేది ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. ఎలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో ప్రతి ఒక్కరికి చేరాలంటే మీ బాధ్యతగా లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.